ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగరుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకు వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం అర్థం మాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 119:149 నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలలో నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించము, నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా. ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఇందును. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనంలో దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనంలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 16వ వచనం దేవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 21వ వచనం యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయం చేయము, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గారము చేతును, తన వాత్సల్యతను బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇజ్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 25వ వచనంలో నా ప్రాణములను మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 40వ వచనం నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 154వ వచనం నా పక్షమున వాద్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. చివరిగా ఒక మాట కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 156వ వచనంలో యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.